కోన వెంకట్ నిర్మాణంలో చేసిన కొత్త సినిమా బ్యాండ్ మేళం. ఈ సినిమా నచ్చకపోతే చిరంజీవి గారితో నేను చేయబోయే నెక్స్ట్ సినిమా చూడకండి అని కోన వెంకట్ గారు అంత పెద్ద ఛాలెంజ్ చేశారు కదా. మరి ఈ బ్యాండ్ మేళం అంత బాగుందా, లేక మన చెవుల్లో రక్తం తెప్పించిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా చాలా సింపుల్గా చూద్దాం. అసలు కథ ఏంటంటే, బావా మరదళ్ళు అయిన గిరి, హర్ష్, రాజీ, శ్రీదేవి చిన్నప్పటినుంచి కలిసే పెరుగుతారు. 10వ తరగతి ఫెయిల్ అయిన గిరి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతూ రాజీ వెంట పడుతుంటాడు. కాని బాగా చదువుకున్న రాజీ అతన్ని అవమానిస్తుంది. దాంతో పట్టుదలగా ఒక స్టూడియో పెట్టి పైకి రావాలి అనుకుంటాడు గిరి. ఇంతలో రాజీ వేరొక అబ్బాయితో లేచిపోతుంది. ఆ తర్వాతేమైంది? రాజీ తిరిగి వచ్చిందా, వీళ్ల ప్రేమ గెలిచిందా అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కోర్టు సినిమాలో లాగే ఇందులో కూడా హీరో హర్ష్ రోషన్ చాలా హుషారుగా, ఎనర్జెటిక్గా నటించాడు. హీరోయిన్ శ్రీదేవి స్క్రీన్ మీద చూడటానికి బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదు అనిపిస్తాయి. అంతే. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఇంకేమీ లేవు బ్రో. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, సినిమా మొత్తం ఒక పెద్ద టార్చర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ వేరే అబ్బాయితో లేచిపోయి మోసపోయి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఒక గంటన్నరపాటు సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ నువ్వు లేచిపోయావు కదా అని ఒక 100 సార్లు అదే డైలాగ్ వాడతారు. అది చూస్తే మనకి చిరాకొచ్చేస్తుంది. అసలు హీరోకి హీరోయిన్ మీద ప్రేముందా, కోపముందా అనేది డైరెక్టర్కే తెలియాలి. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ హీరోని అవమానిస్తే, సెకండ్ హాఫ్లో హీరో ఆమెను అవమానిస్తూ ఉంటాడు. మధ్యలో బ్యాండ్ మేళం కామెడీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సాయి కుమార్ లాంటి సీనియర్ నటుణ్ణి కూడా సరిగ్గా వాడుకోలేదు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమా థియేటర్లో చూడొచ్చా అంటే, కోన వెంకట్ లాంటి సీనియర్ రైటర్ ఇలాంటి ఒక చెత్త స్క్రిప్ట్ని ఎలా ఓకే చేశాడో, పైగా ఈ సినిమా నచ్చకపోతే చిరంజీవి గారి సినిమా చూడొద్దు అని ఎలా ఛాలెంజ్ చేశాడో అర్థం కావడం లేదు. కోర్టు జంట ఉన్నారు కదా అని అంచనాలు పెట్టుకుని వెళితే మాత్రం థియేటర్లో మీ బ్యాండ్ మోగిపోవడం గ్యారంటీ. నా సలహా ఏంటంటే, మీ డబ్బులు, టైం వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా ఈ సినిమాని స్కిప్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి చాలా ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.